హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే వెజ్ పులావ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకొని, హోమ్మేడ్ ఘీ అనమాట, నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దానిలోనే కొంచెం అంతా ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా వేసి వేయించుకున్నాను. ఇంట్లో ఉన్న కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, అలాగే మీ ఇంట్లో ఇంకా వేరే కూరగాయలు ఉన్నా వేసేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర, కొంచెం అంత పుదీనా అంతా వేసేసుకొని 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసి బాగా మగ్గించేసుకుంటున్నాను ఈ ముక్కలన్నిటినీ. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. 1 గ్లాసు రైస్ తీసుకున్నాను అనమాట. దీంట్లోనే ఇవి మగ్గిపోయాయి కదా ముక్కలన్నీ. తర్వాత కారం, కొంచెం అంత బిర్యానీ మసాలా, కొంచెం అంత గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టేసుకున్నాం కదా బియ్యాన్ని, కడిగి పెట్టేసుకున్నాను. ఈ మగ్గిన ముక్కల్లో వేసేసుకొని కొంచెం అంత పుదీనా ఫైనల్గా వేసుకున్నాను. దీంట్లోనే వాటర్తో పాటు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చినాక ఆపేసుకొని చూస్తే చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా బాగా వచ్చింది. ముక్కలన్నీ నీట్గా ఉడికిపోయాయి. ఇట్లా కొంచెం తడి తడిగానే ఉండాలండి. కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.